హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 15వ రోజు అండి. మరి నిన్నటి రోజుని బంధం లేకుండా ఉండాలంటే ఎలాంటి కర్మలు చేయాలో, ఏ విధంగా ఆ కర్మలు చేస్తే మనకి ఆ బంధం అంటదో విషయాలు కూడా చెప్పుకున్నాం. అలాగే మరి జ్ఞానయోగం పనిచేయాలంటే దానికి మార్గం కర్మయోగమే. కర్మయోగం ద్వారానే ఆ జ్ఞానయోగం సిద్ధిస్తుందనే విషయాలు కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు మరి జ్ఞానవంతంగా ఎలాంటి కర్మలు ఆచరించాలో ఆ మరింత వివరంగా తెలుసుకుందాం. కర్మ అనేది ఒక కత్తి లాంటిదండి. ఆ కత్తితో తలలు నరకొచ్చు, కూరగాయలు కూడా తరుక్కోవచ్చు. అలాగే కర్మల ద్వారా బంధాన్ని కూడా కరిగించుకోవచ్చు, ముక్తిని అందుకోవచ్చు. కాబట్టి కర్మ అనేది చాలా గొప్ప ఆయుధం. దీన్ని మాత్రం అసలు మూల పడేయరాదు. తెలిసి వాడుకోవాలి, తెలివిగానే వాడుకోవాలి. మరి ఇది ఎలా అంటే, ఆగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితాలనిచ్చే కర్మలు చేస్తూ ఖర్చు చేసుకుంటూ సంచితం కాకుండా చూసుకోవాలి. అలాగే ప్రారంభ కర్మలు అన్నీ అనుభవించి ఖర్చు చేసుకోవాలి. మరి సంచిత కర్మల మాట ఏమిటి? అవన్నీ ఈ జన్మలోనే అనుభవించేసేద్దాం అన్నా అది కూడా కుదరదు కదా. ఇవన్నీ అనుభవించాలంటే ఆ కర్మలు పక్వానికి రావాలి. ఒకవేళ వచ్చినా సరే అన్నీ ఒక్కసారిగా పక్వానికి రావు కదా. మామిడి చెట్టుకు ఎన్నో పిందెలు వస్తాయి. అవన్నీ ఒక్కసారిగా పండుగ పక్వానికి రావాలంటే కుదురుతుందా? అలాగే అనంతకోటి జన్మల నుంచి సంచితం చేయబడిన ఈ కర్మలన్నీ కూడా ఒక్కసారిగా పక్వానికి అనుభవించడానికి రావు కదా. పోనీ ఇప్పుడు జాగ్రత్త పడదామా అంటే వీలు కాని పని. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనతో పాటు ప్రయాణిస్తున్నవి ఇవన్నీ కూడా. మరి ఎలా, ఏమిటి ఉపాయం? వీటన్నింటినీ ఒక్కసారిగా దగ్ధం చేయాల్సింది. మరి అది ఎలా అంటే, జ్ఞానాగ్నిలో దగ్ధం చేయటమే ఒక్కటే మార్గం ఇందుకు. కాబట్టి ఈ ప్రకారంగా కొత్త కర్మఫలాలు రాకుండా జాగ్రత్త పడుతూ, ప్రస్తుతం అనుభవించాల్సిన వాటిని అనుభవించి ఖర్చు చేసుకుంటూ, నిల్వ ఉన్న వాటి అన్నింటినీ ఒక్కసారిగా దగ్ధం చేసి జాగ్రత్త పడితే అసలు కర్మఫలాలంటూ ఉండవు. కర్మఫలాలు లేకపోతే బంధాలే ఉండవు. బంధాలు కనుక లేకపోతే జన్మలు కూడా ఉండవు. జన్మలు ఉండవు కనుక బాధలు దుఃఖాలు అంటూ ఉండవు. ఇదే ముక్తి, ఇదే మోక్షం, దుఃఖరాహిత్యం, జన్మరాహిత్యం, శాశ్వతానందం కూడా. మనందరం కూడా అందుకోవాల్సింది ఇదే స్థితి. ఇలా సర్వకర్మ బంధనాల నుంచి ముక్తి కావాలంటే మరందుకు గొప్ప సాధన కూడా కావాలండి. సాధన అంటే అన్ని పరిస్థితులు మనం కోరుకున్న విధంగా ఉండి చేసేది కాదండి. చాలామంది నాకు పరిస్థితులు అనుకూలించడం లేదు, ఇది నేను చెయ్యాలనుకున్న చేయటం సాధ్యం కావట్లేదు అంటూ ఉంటారు. ఒకానొక ఊరిలో ఒక భక్తుడు గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది సాధన చేయాలనుకుంటూ ఇంటికి వెళ్ళి జపమాలతో జపం చేస్తున్నాడండి. ఇంట్లో ఒకటే పిల్లల గోల. ఈ గోలను భరించలేక విసుక్కుంటూ సమీపంలో చెట్టు నీడను కూర్చొని జపం చేద్దామని అక్కడికి వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఉన్న పక్షులు రెట్టలు వేస్తూ గోలగోలగా అరుస్తున్నాయి. ఏకాగ్రత ఏమాత్రం కూడా కుదరటంలా. ఇక వెంటనే దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి నదిలో నడుము లోతులో ఉన్నటువంటి నీళ్ళలో నిలిచి జపం ప్రారంభించాడు. ఆ నదిలో చేపలు అతని శరీరాన్ని చూదులు పొడుస్తున్నట్టు పొడుస్తున్నాయి. అక్కడ జపం కుదరటంలా. ఇక నది బయటకు వచ్చి చిచ్చి ఇంట్లో పిల్లల గోల, చెట్టు కింద పిట్టల గోల, నదిలో చేపల గోల. అయ్యో, ఇక ఈ జన్మలో నాకు సాధనే కుదరదు. ఈ పాడు జీవితాన్ని వదిలి మరో ఉత్తమ జన్మను పొంది గురువుగారికి ఇచ్చిన మాట నిలుపుకుంటాను అనుకుంటూ ఆ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టి పుల్లలన్నీ ఏరుకోరి తెచ్చి చితిపేర్చి ఆ మంటలో దూకబోతున్నాడండి.
అప్పుడు పెద్ద మనిషి వచ్చాడు. ఆగాగు, ఏమిటి పని అని అడిగితే తన బాధ అంతా చెప్పాడు. అది విన్నటువంటి ఆ పెద్ద మనిషి, చూడు స్వామి, సరే నీ ఇష్టాన్ని కాదన్ను, అలాగే చెయ్యి. కానీ ఇక్కడికి పర్లాంగ దూరంలో మా ఊరు ఉంది కదా, నువ్వు కనుక కాలిపోయావనుకో ఈ దుర్గంధం అంతా కూడా మా పల్లె చేరుతుంది, మా అందరికీ రోగాలు వస్తాయి. కనుక ఎలాగూ సత్యావిడివి కాబట్టి ఇక్కడే చావటం ఎందుకు, కాస్త దూరంగా వెళ్ళి చావు అన్నాడు. ఆ మాటలకు చిచి పాడు లోకం, ఉండనీయదు మండనీయదు అని గొనుక్కుంటూ ఇంటి దారి పెట్టాడు. ఇటువంటి సాధన కాదు కావాల్సింది. వేదాంత జ్ఞానాన్ని అర్థం చేసుకొని మోక్షాపేక్షతో సాధన చేయాలని. నిజమైన సాధనల ద్వారా మనకు ముక్తిని మోక్షాన్ని పొందటానికి సరైన మార్గం మరి ఎవరు చూపుతారు? చూడండి మిత్రులారా, అన్ని సాధనలకు మార్గం చూపేది, ఆ మార్గం వెంట మనల్ని చేయబెట్టుకు నడిపించేది, మన లక్ష్యాన్ని చేర్చేది ఉపనిషత్తుల సారం, బ్రహ్మ విద్యా ప్రబోధం, యోగశాస్త్రమైన ఒక్క భగవద్గీత మాత్రమేనండి. కానీ కమ్యూనిజ భావాలతో ఉన్న నేను ఈ భగవద్గీతను గురించి ఎన్నో అపోలతో ఉండేవాడిని. చనిపోయిన శవాల దగ్గర భగవద్గీత శ్లోకాలు వింటుంటే, ఓహో ఇందుకోసమే కాబోలు ఘంటసాల గారి శ్లోకాలను గానం చేసింది అనుకునేవాడిని. మహాభారత యుద్ధం మధ్యలో శత్రు సైనికుల్ని కాసేపు ఆగండినైనా, మేమిద్దరం కాసేపు ముచ్చటించుకుంటామంటూ కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేశాడనటం ఇంతకన్నా విడ్డూరమేముంది అని ఎగతాళిగా అనుకునేవాడిని. అలాగే రోజు భగవద్గీతను 3 సార్లు పారాయణం చేశానటం, ఎక్కడికి వెళ్ళినా చంకల్లో సంచుల్లో పెట్టుకుని తిరగటం, అంతా మంచి జరుగుతుందంటూ పూజ గదిలో పెట్టి పూజించటం, ఇవన్నీ చూస్తుంటే నాలో నేను ఎంతగానో నవ్వుకునేవాడిని. ఇందులో ఉన్న ఆశారాహిత్యం, నిష్కామ కర్మ, వైరాగ్యం, శరణాగతి అనే మాటలు మన నిత్య జీవితంలో ఏమాత్రం ఆచరించడానికి పనికిరాని పిచ్చి మాటలు రానుకునేవాడిని. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ గీత గురించి ఎంత సమగ్రంగా తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే సమస్త దుఃఖాల నుంచి శాశ్వతంగా విముక్తి పొంది అనంతమైన, అఖండమైన, దుఃఖరహితమైన శాశ్వతానందం పొందటానికి మార్గం చూపేది ఒక్క ఈ భగవద్గీత ఒక్కటే అని కూడా తెలుసుకున్నానని. ఒక మాటలో చెప్పాలంటే సమస్త మానవాళికి సంసారం అనే మహాసాగరంలో, దుఃఖాల సుడిగుండంలో అలల తాకిడికి తట్టుకోలేని వారికి ఈత నేర్పేదే ఈ భగవద్గీత అని కూడా తెలుసుకోగలిగాను. గీతలో 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఆగామి కర్మలను సంచితం కాకుండా ఎలాంటి కర్మలు చేయాలో కర్మయోగం ద్వారాను, 7 నుండి 12 అధ్యాయాల వరకు ప్రారంధ కర్మలను అనుభవించి ఖర్చు చేసేటప్పుడు దుఃఖాలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఆ పరమాత్మ మీద ఎలా దృష్టి నిలపాలో భక్తి యోగం ద్వారాను, 13 నుంచి 18 అధ్యాయాల వరకు సంచిత కర్మలను జ్ఞానమనే అగ్నిలో ఒక్కసారిగా ఎలా దగ్ధం చేసుకోవాలో మానవాళికి విశదీకరించిన సర్వమత సజీవ విశ్వ గ్రంథమే ఈ భగవద్గీత మాత్రమే అని తెలుసుకున్నానండి. మరి అయితే నాకు ఏ శ్లోకాలు, సంస్కృత పదాలు కూడా తెలియవు. నేను ఈ గీత చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్న సత్యాలను మన భౌతిక ప్రపంచంలో అవగాహనతో అర్థం చేసుకొని ఎలా వ్యవహరించాలో క్లుప్తంగా మరి నా స్థాయికి దగ్గర రీతిలో వివరించడానికి ప్రయత్నిస్తానండి. ముందుగా మన ముక్తి, మోక్షం, శాశ్వతానందం పొందాలి అంటే అసలు మనం ఎవరమో తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన స్వస్థలం ఏమిటో, మనం ఎందుకోసం ఇక్కడికి వచ్చామో ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి రేపటి రోజుని మరి మనం ఎవరో, ఎక్కడి నుంచి వచ్చామో ఆ విషయాలు కూలంకషంగా చెప్పుకుందాం. ఓకేనా? ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.